అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వివిధ ప్రధాన పార్టీలు కూడా కసరత్తు మొదలుపెట్టాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ కేటాయించారంటూ అయితే సిడబ్ల్యూసి వంశీచంద్రారెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ ముదిరాజు కూడా నిన్న ఏదైతే పార్లమెంటు టికెట్ నాకే కావాలంటూ కూడా హైదరాబాద్లోని గాంధీ భవన్లో కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంజయ్ ముదిరాజు మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాన్ని నన్ను అడిగే ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ఓ పక్క కూడా ప్రచారంలో కూడా దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. అది టికెట్ కేటాయించారు, నాకే టికెట్ అంటూ కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు, నా యాత్ర కూడా చేస్తున్నారు. మీరు పార్లమెంట్ టికెట్ నాకే కావాలా బీసీ నాయకునికి అని చెప్పి దరఖాస్తు చేసుకుని ఎట్లా? అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఫిబ్రవరి 3 తారీఖు వరకు, 31 తారీఖు నుంచి 3 తారీఖు వరకు ఎవరెవరు పార్లమెంట్కి పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్ అభ్యర్థిని ఫైనలైజ్ చేస్తే ఎవరు వాళ్ళని అప్లికేషన్స్ పెట్టుకోమని అయితే చెప్పరు కదా. కాబట్టి ఇది కేవలం ఎవరిది కూడా ఫైనల్ కాలేదు. మేము కూడా పోటీలో ఉంటాం. మేము కూడా రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. బీసీ వర్గానికి చెందిన వ్యక్తులము, స్థానికులము, ఇక్కడనే ఉంటున్నాము. తర్వాత అన్ని అర్హతలు, ఎంపీకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులము. ఇప్పుడు దాదాపు 15 లక్షల ఓటర్లు ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 9 లక్షల ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నేను. కాబట్టి అత్యధిక శాతం ఓట్లు నాకున్నాయి. పార్టీలో సీనియర్గా ఉన్నా, పార్టీకి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి. నేను ఒక అడ్వకేట్ను. ఆర్థికంగా కానీ ముందు ఖర్చు పెట్టుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అన్ని వర్గాల మద్దతు కూడా నాకుంది. కాబట్టి నా హక్కు అది. మొన్ననే అసెంబ్లీ అడిగినప్పుడే పార్లమెంట్కు అవకాశం వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అధిష్టానం చెప్పడం జరిగింది. అందుకే అధిష్టానం పార్లమెంట్ టికెట్ నాకే ఇవ్వాలని చెప్పి కూడా నేను అప్లై చేసుకున్నాను. ఇది ఎవరికో కాంపిటీషన్ అని కాదు, లేకపోతే ఎవరో చేస్తున్నారు. ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిరోజు కార్యక్రమాలే చేస్తుంటాం. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరు నాయకులు కష్టపడుతున్నారు. అదేవిధంగా అదే రీతిలో అందరూ కూడా కష్టపడుతున్నారు. అయితే ఓ పక్క కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నీకు పార్లమెంట్ టికెట్ కేటాయిస్తానని ఆశిస్తున్నారా? లేకుంటే గతంలో కూడా శాసనసభలో కూడా ఎన్నికల్లో కూడా టికెట్ కావాలని చెప్పి మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు, అయినప్పుడు కూడా టికెట్ రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, అంటే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా బీసీ జనాభా ఎక్కువ శాతంలో కూడా మీకు బీసీ టికెట్ కేటాయిస్తుందని ఆశిస్తున్నారు మీరు? ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతుందో 7 సెగ్మెంట్లు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈ 7 సెగ్మెంట్లలో కూడా దాదాపు మొత్తం కూడా 15 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆ 15 లక్షల ఓటర్లు దాదాపు మీకు ఇంతకుముందు చెప్పినట్టు 9 లక్షల ఓటర్లు బీసీలు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు కలిస్తే 15 లక్షలు ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఎన్నోసార్లు అవకాశాలు రాకుండా వచ్చిన అవకాశాలను కూడా కొన్ని పార్టీ పాలసీ డెసిషన్ ప్రకారం నాకు రాలేదు. మొన్ననే అసెంబ్లీలో నేను చాలా ట్రై చేసినాను. నాకే టికెట్ అని చెప్పి చాలామంది పెద్ద నాయకులు చెప్పిన నేపథ్యంలో నేను చాలా పనిచేయడం జరిగింది ఇక్కడ. కానీ లాస్ట్లీ అది కొన్ని ఈక్వేషన్స్ వల్ల అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందంటే కూడా ఆనాడు కూడా మేమందరం కూడా కొంచెం ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పం చేసుకొని ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా మహబూబ్నగర్గా స్థానిక ఎమ్మెల్యే ఎన్నో సంవత్సరాల నుంచి మాకు లేడు కాబట్టి ఇక్కడ కూడా మేము మహబూబ్నగర్లో ఎమ్మెల్యేని గెలిపించాలని చెప్పి అందరం కూడా కష్టపడి గెలిపించినాం. మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ నేను ఆశించడంలో తప్పేం లేదు. నా హక్కు అది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తగా నా హక్కు ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మీరు చూసినప్పుడైతే ఇవాళ మనం సోనియా గాంధీ గారిని తీసుకున్నట్టయితే సోనియా గాంధీ గారు ప్రతి అంశంలో చెప్పిండ్రు. 17 తారీఖు నాడు తుక్కుగూడ, సెప్టెంబర్ 17 తారీఖు నాడు 6 గ్యారంటీలను అనౌన్స్ చేసుకుని వచ్చినాడు. నేను తెలంగాణ ఇచ్చిందే ఒక సామాజిక న్యాయం ఇక్కడ ఏర్పాటు చేయడానికే నేను తెలంగాణ ఇచ్చినానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో నేను తెలంగాణ ఇచ్చింది సామాజిక న్యాయం చేస్తా, సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము, గెలుపోవటంలు కాదు, సామాజిక న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్పినారు. అదేవిధంగా మొత్తం ఆల్ ఇండియాలో రేపు అధికారంలోకి వస్తే
సెన్సస్ కూడా మొత్తం సెన్సస్ కూడా ప్రతి కులమే సెన్సస్ కూడా చేసే కులగణన చేస్తానని కూడా మాటిచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కులగణన చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీసీలకు అవకాశం దొరుకుతుంది. బీసీలకు నాకు అవకాశం రాకపోవడానికి నాకు ఏదైనా ఒక లోపం ఉండాలి కదా, ఏ లోపం లేదు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఒకవేళ వంచు చంద్రరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు కలిసి పనిచేస్తారా? దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక డిసిప్లిన్ వర్కర్గా పనిచేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం కలిగించాలని చెప్పి ప్రతిసారి అడగడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకు తిరస్కరిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఏదో ఒక కారణం చెప్పి నన్ను తిరస్కరిస్తున్నారు. ఈసారి కూడా నేను అప్లై చేసుకున్నా, నాకు ఇస్తారని భావిస్తున్నా. నాకు ఈసారి తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాను. ఎందుకంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ ఇందిరాగాంధీ ఐడియాలజీస్ ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ ఐడియాలజీస్ కానీ కాంగ్రెస్ ఐడియాలజీస్ కానీ నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. కాంగ్రెస్ పార్టీలనే మన ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. ప్రజలకు న్యాయం కూడా జరుగుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 దినాలు కూడా కాలేదు. ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇలా గవర్నమెంట్ పనిచేస్తున్న తీరును చూసి నిజంగా కూడా ఇటువంటి గవర్నమెంట్ నిజంగా మేము 9 సంవత్సరాలు చాలా నష్టపోయినామని చెప్పి కూడా చాలామంది భావిస్తున్నారు. ఏదైతే 9.5 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు జరిగినాయి మనం అంతా చూసినాం. కానీ 60 దినాల్లోనే ఇలా పోలీస్ ఆఫీసర్ల నియామకం కానీ, అదేవిధంగా ఇలా వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న పనితీరు కానీ, కరప్షన్ను అనగదొక్కే విధంగా ఇవాళ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోటే ఉంటా, ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తాను. నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అధిష్టానానికి కోరుతున్నా. ఎందుకంటే నేను స్థానికుని. నేను నిన్న మొన్న కూడా చూస్తున్నా, చాలామంది మీడియాలో చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. చాలామంది నేను మీడియాలో న్యూస్ చూస్తున్నా, స్థానికులకే టికెట్ ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా అందరూ కూడా భావిస్తున్నారు. బీసీకి టికెట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మల్లికార్జున గౌడ్ గారు, విఠలరావు గారు ఉన్నారు. ఇక్కడ అప్పటి నుంచి కూడా వారు ఇద్దరు తప్పితే ఎవరు కూడా బీసీలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. కాబట్టి బీసీలకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్నసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూడా చాలామంది ఒకటే వర్గానికి చెందిన వ్యక్తులకు ఇలా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పింది, ఈసారి మేము వాళ్ళకు అవకాశం ఇస్తున్నాము. ఒక్కసారి గవర్నమెంట్ ఏర్పడితే రాబోయే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ రాబోయే నామినేటెడ్ పదవుల్లో కానీ తప్పకుండా బీసీలను, ఎస్సీలను అందరినీ కూడా మేము అకామిడేట్ చేస్తామని చెప్పింది అధిష్టానం. ఎప్పుడు కూడా మాట తప్పడు. ఈసారి కూడా అధిష్టానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అధిష్టానం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. రైట్. ముఖ్యంగా అంటే ఈ పార్లమెంట్ గతంలో శాసనసభ ఎన్నికలు చూసిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా అంటే మొత్తం 17 స్థానాలు కూడా అంటే ప్రధానమైన పార్టీలు కూడా బీసీలకు న్యాయం జరుగుతుందంటూ కూడా కొద్ది ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఏవైతే ప్రధాన పార్టీలోనో ఖచ్చితంగా బీసీలకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తుంది. అయినా కూడా ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందా? ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి కోరడంలో తప్పేం లేదు. ఇవాళ ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అందరం కలిసి ఉన్నాం. కానీ ప్రధానంగా మనం తెలంగాణ కోసం ఎందుకు పోరాడినాం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం ఎందుకు పోరాడినాం అంటే కేవలం సామాజిక న్యాయం రావాలి, బీసీలకు వారి హక్కు వారు రావాలి, వారు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి, అదేవిధంగా బహుజనులందరికీ కూడా రాజ్యాధికారం దక్కాలి అని చెప్పి అందరికీ కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మనం తెలంగాణ పోరాడినాం. ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా కేవలం ఒకటే వర్గానికి చెందిన వాళ్ళు పోటీ చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. సమాజంలో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ మనము ఒక వర్గాన్ని పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వర్గం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడినాం, దొరల పరిపాలన వచ్చిందని చెప్పి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తుంది. బీసీలకు తప్పకుండా ఖచ్చితంగా టికెట్లు బీసీలకు ఇస్తుంది. ఎందుకంటే అన్ని టికెట్లు వాళ్ళకే ఇవ్వదు. కొన్నిసారి కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పి నాకు ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. రైట్. మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా బీసీలకు సామాజిక న్యాయం చేసే విధంగా పనిచేస్తుంది. అలాగే మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ అయితే బీసీ నాయకునికి అయితే సీనియర్గా ఉన్నట్టు సంజయ్ ముద్ర కేటాయిస్తని ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.